या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे। మాతృదేవో భవ పితృదేవో భవ. కర్కాటక రాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నది. ద్వితీయ స్థానంలో సంచారం వల్ల ఏమవుతుంది, ధనానికి కొంత ఇబ్బంది కలిగిస్తాడు, మాటలో కఠినత్వం పెరుగుతుంది, తద్వారా శత్రువులు పెరుగుతారు, అలాగే కుటుంబంలో కూడా ఆనందమైనటువంటి పరిస్థితులు ఏర్పడవు. ఈ విధమైన పరిస్థితి అంతా నేత్ర వ్యాధులు ఎవరికైనా ఉన్నట్టయితే అవి కొంచెం ఎక్కువ అయ్యేటువంటి అవకాశం కూడా ఈ కేతు ద్వితీయ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది. అలాగే 8వ స్థానంలో 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. ఏంటి, రాహువు పూర్తిగా నెలంతా 8వ స్థానంలో, అలాగే బుధుడు పూర్తిగా 8వ స్థానంలో నెలంతా ఉంటారు, అలాగే కుజుడు 8వ స్థానంలో పూర్తిగా నెలంతా ఉంటున్నారు, రవి 14 రోజులు మాత్రం ఉంటున్నారు. ఇక్కడ ఇందులో రాహువు, కుజుడు, రవి ఈ గ్రహాల గురించి మనం తీసుకున్నట్టయితే వీరందరూ ఒకే రకమైనటువంటి ఫలితాలండి. ఎవరో మన దూరపు బంధువులు లేకపోతే ఆప్తమిత్రులు, అనేక సందర్భాల్లో మనం వాళ్ళకి సహాయపడటమో వాళ్ళు మనకు సహాయపడటమో జరిగినటువంటిది ఫ్రెండ్లు, ఇట్లాంటి వారు ఏదో చనిపోయారో లేకపోతే చనిపోయినంత పని అయిందో లేదో ఏదో పెద్ద యాక్సిడెంట్ అయిపోయానో ఇలాంటి దుర్వార్తలు రావాల్సి వస్తూ ఉంటుంది. ధన నష్టం జరిగేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎవరితో మాట్లాడినా కలహం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మనం మంచిగా మాట్లాడిన వాళ్ళ తప్పుగా అర్థం చేసుకుని కూడా వాళ్ళు వేరే రకంగా ఒక పద్ధతి ప్రకారంగా గొడవ సిద్ధమవుతూ ఉంటుంది అక్కడ. అలాగే పరాభవాలు, అవమానాలు జరిగేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అయితే ఈ 4 గ్రహాలలో అంటే రాహు, బుధ, కుజ, రవి ఈ 4 గ్రహాల్లో అనుకూలించేటటువంటి గ్రహం ఒకటి అదేంటంటే బుధుడు. బుధుడు 8వ స్థానంలో కూడా యోగాన్ని ఇచ్చేటటువంటి వాడే. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే వీరైతే ఈ రాహు, కుజ, రవి ఈ 3 గ్రహాలు ఏదో మనకి దుష్ట ఫలితాలు ఇస్తున్నాయో వాటికి భిన్నమైనటువంటి ఫలితాన్ని బుధుడు ఇవ్వబోతున్నాడు. దాని ద్వారా పెద్ద దుఃఖం నుంచి బయటపడ్డారని ఎవరో, లేదా కొంత ధన లాభం వచ్చే అవకాశం, కొన్ని చోట్ల మనకి మంచి జరిగే అవకాశం, 4 చోట్ల అవమానాలు జరిగినప్పటికీ ఓ దగ్గర మంచి జరిగే అవకాశం, ఇవన్నీ కూడా మనకి ఆ బుధుడి వల్ల కనబడుతున్నాయి. 3 గ్రహాలు మనకి కొంచెం వ్యతిరేకంగా ఉన్న ఆది 8వ రాశిలో కుంభరాశిలో 4 గ్రహాల్లో 3 గ్రహాలు మనకి హాని చేసిన ఒక గ్రహం మనకి శుభాన్ని కలిగించేటటువంటి గ్రహంగా ఉన్నది. అదొకటి గమనించుకోండి. ఇకపోతే భాగ్యస్థానంలోకి వచ్చినప్పటికీ శని భగవానుడు పూర్తిగా ఉన్నాడు. అనుకూలమైన ఫలితాలు యువజాలు, పూర్తి ప్రతికూలమైన ఫలితాలే. అంటే ఏమవుతుంది, మనం ఏదైనా గుడికి గోపురాలకి వెళ్ళాలి, ఏదో పుణ్యం సంపాదించుకుందాం, లేకపోతే ఏదో చెప్పుకున్నాం దేవుడికి మన కష్టం సుఖం చెప్పుకుందామని, లేకపోతే వాహన సౌఖ్యాలు ఇట్లాంటివి కొన్ని ఉంటూ ఉంటాయి. ఆ వాహన సౌఖ్యం కోల్పోవటం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. తండ్రి గారి ఆశీర్వచనం లేకపోవటం, లేకపోతే వారి ఆరోగ్యం బాగా లేకపోవటం ఇవన్నీ. అదేవిధంగా రవి 31వ తారీఖు వరకు అంటే 15వ తారీఖు నుంచి అంటే 17 రోజుల పాటు ఆయన కూడా భాగ్యంలోనే సంచారం చేస్తున్నారు. ఆయన కూడా సేమ్ అలాగే మనకి శని ఏ విధమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారో అవే ఫలితాలను రవి కూడా ఇవ్వబోతున్నారు. ఇంకొక గ్రహం కూడా ఉన్నదండి అక్కడ, ఆయనే శుక్రుడు. ఆ శుక్రుడు భాగ్యస్థానంలో ఒక 25 రోజుల పాటు ఉన్నారు. ఆ 25 రోజులు మనకి అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ కూడా వీరు ఇస్తున్నటువంటి ఫలితానికి పూర్తి వ్యతిరేకమైన ఫలితాలు. తండ్రి గారి ఆరోగ్యం వీళ్ళిద్దరూ తండ్రి గారి ఆరోగ్యం పాడు చేయడానికి, దాన ధర్మాలు చేయడానికి, వాహన సౌఖ్యం లేకపోవడం, వీటన్నిటికీ మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఈ రవి శని ప్రయత్నిస్తుంటే ఈ శుక్ర భగవానుడు ఆయన వంతుగా ఆయన ఏం చేస్తారంటే మనకి ఆ విషయాల్లో మనకి కొంత రక్షణ కల్పిస్తూ ఉంటారు. ఈ విధంగా ఉంటుంది అక్కడ. తదుపరి 26వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఉన్నటువంటి 6 రోజులు ఆయన దశమ స్థానంలోకి వస్తారు. అక్కడ కూడా ఆయన భాగ్యస్థానం నుంచి మరి దశమ స్థానంలోకి వచ్చిన తర్వాత వృత్తిపరమైనటువంటి అభివృద్ధి మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ శుక్ర భగవానుడి యొక్క సంచారం వల్ల. మొత్తంగా మనం చెప్పుకోవాలి ఈ రాశి వారికి ఎలా ఉంది టోటల్గా అనేటటువంటి చెప్పుకోవాల్సి వస్తే ఇంకా గురువు ఉండే ఈ గురువుని కూడా మనం చెప్పుకోవాలి. ఈ గురువు ఏ స్థానంలో ఉన్నారు, ఏ స్థానంలో ఉండడం వల్ల దీనివల్ల కూడా ధన వ్యయం, ధన నష్టం ఇవన్నీ జరుగుతుంటాయి. కాకపోతే దీనివల్ల ఏంటంటే
ఆ గురు అత్యంత శుభగ్రహం కాబట్టి ఆయన ఏ స్థానంలో ఉండడం ద్వారా అయినటువంటి ఖర్చు రేపు మనకి తప్పకుండా ఉపయోగపడేదిగా ఉంటుంది. ఏదో ఇల్లు కొనడానికి ఏదో డబ్బు చేసి ఖర్చు పెట్టారు, మంచిదేగా. స్థలం కొనడానికి మంచిదే, ఒక వాహనం కొనడానికి, లేదా పిల్లవాడి చదువు కోసం ₹1,00,000 ఫీజు కట్ట మంచిదే కదా. ఆ విధమైనటువంటి వ్యయం అంతా మనకు కనిపిస్తూ ఉంటుంది గురు ఏకాదశి స్థాన సంచారం వల్ల. మొత్తంగా మనకి దీని వలన అంటే మీ కర్కాటక రాశి వారికి ఉపయోగపడేటటువంటి గ్రహాలు ఏంటంటే రవి బుధుడు ఒకడు మనకి 8వ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తారు. అలాగే శుక్రుడు ఒకడు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. కేవలము 2 గ్రహాలు మాత్రమే అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. మిగతా గ్రహాలని రవి శుక్రుడు పూర్తిగా ఇస్తున్నాడు, బుధుడు పూర్తిగా ఇస్తున్నారు. 2 గ్రహాలు, మిగతా గ్రహాలన్నీ ప్రతికూలత ఉన్నవి. కాబట్టి వీరు కూడా డబ్బుల విషయంలో ఆచితూచి ఖర్చు పెట్టండి, మాట విషయంలో కూడా ఆచితూచి మాట్లాడండి. ఖచ్చితంగా నవగ్రహ జపం అదే మనం చెప్పుకున్నాం కదా, శ్లోకాలు చదువుకోండి, అన్ని సక్రమంగా జరుగుతాయి. దీని గురించి కంగారు పడాల్సిన పని లేదు. ఈ మాస ఫలితాలు ఒక నెల రోజులు మాత్రమే. కానీ మీ జాతకాన్ని సూచించేది వ్యక్తిగత జాతకము. అది నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి, లేదా మా దగ్గర కూడా ఆ సౌకర్యం ఉన్నది, దాన్ని మీరు ఉపయోగించుకోండి. ఇది దానికి అనుసంధానం చేసుకోవాల్సినటువంటిదే. కానీ ఇది పూర్తిగా దేని మీద ఆధారపడి మన జీవితం ఈ విధంగా నడుస్తుంది అంటే అది తప్పుడు సమాచారమే అవుతుంది. దాన్ని బట్టి దానికి ఇది అనుసంధానం చేసుకోవాలి. దీని ప్రాముఖ్యత దీనికి ఉంది, లేదని కాదు, కానీ అదే ప్రధానం. అది మీకు 75% అంటే 175% మీకు మీ జీవితాన్ని సూచిస్తుంది. ఇది 10, 85, మిగతా 15 అది భగవంతుడి చేతిలోనే ఉంటుంది. ఓకే, అంచేత తప్పకుండా మీరు మీ కాకపోతే ఇంతకుముందు మీ జాతకం డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే సరే, లేదు ఇప్పుడు పుట్టబోతున్నారు మీ వయసుల్లో మనవడో మనవరాలో లేకపోతే కోడలో మేనకోడలో ఎవరో ఒక పెద్దవారు బాధ్యత తీసుకొని ఎవరు ఏ డేట్న ఎన్ని గంటలకు చనిపోయినారు, ఏ డేట్న ఏ సంవత్సరంలో ఏ నెలలో ఎన్ని సమయం అని చనిపోయినారు, అది ఇంకా మీకు వీలైతే ఆ నక్షత్రం కూడా మెన్షన్ చేసుకోండి. కొన్నింటికి నక్షత్ర దోషాలు కూడా ఉంటూ ఉంటాయి, పుట్టినా చనిపోయినా కూడా. ఒకరు కుటుంబంలో మొత్తం ఆ వయసులో ఎవరో ఒకరు ఆ బుక్ మెయింటైన్ చేయాలి. చేసేయటం వల్ల ముందు అనేక రకాలైనటువంటి దానివల్ల ఉపయోగాలు. శుభం భూయాత్.